నందు అయితే వాళ్ళ అమ్మని, "అమ్మ ప్లీజ్ అమ్మ నీకు దండం పెడతానమ్మా, నువ్వు నా మీద ప్రేమను చూపించక్కర్లేదు, కానీ నువ్వు నాకు కావాలమ్మా, మీ ఇంట్లో ఉండడానికి నాకు ఒక మూలన ప్లేస్ ఇస్తే చాలమ్మా" అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే, "చాలే ఆపు, నువ్వు నాకొద్దు" అని చెప్పి సుమిత్ర తన చేతులను తోసేస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నందు అయితే, "ప్లీజ్ అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నీ ఇంట్లో చిన్న స్థానం ఇవ్వమ్మా నాకు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా చూసి జ్యోతి, సూర్య, మహేంద్ర అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అయినా సరే సుమిత్ర ఏమాత్రం మనసు కరగక, "నువ్వు నాకొద్దు" అని చెప్పి తోసేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పద్మమ్మకు కోపం వచ్చేసి, "నందు అమ్మ లే అమ్మ, నువ్వు లే, ఎందుకు అలా బతిమలాడుతున్నావు, అయినా నువ్వు అసలు తల్లివేనా, ఏంటమ్మా నీ మనసు" అని చెప్పి పద్మమ్మ ఆ సుమిత్రని నానా మాటలు అంటూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింహాద్రి అయితే, "పద్దాలు ఏమంటున్నా పద్దాలు, నీకెందుకు, నోరు మూసుకొని ఉండు పద్దాలు" అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే పద్మమ్మ, నువ్వు ఆగయ్యా కొద్దిసేపు, అమ్మ నీకు జరంతైనా బుర్ర ఉందా లేదా, ఇన్నాళ్ళు పెంచిన బిడ్డని ఎలా వద్దనుకుంటున్నావమ్మా, నువ్వు అసలు తల్లివేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.